శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని ఎవరైనా పిలవాలి అనాలి అనని కోరిక కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అట్లాంటి అవకాశం కలిగినా జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించడం లేదు, తను కూడా రావడం లేదు. ఒకవేళ తను రాకపోయినా తన ఎమ్మెల్యేలనైనా కానీ కనీసం పంపించాలి కదా అనేటటువంటి విధంగా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ దురదృష్టం ఏమిటంటే వారికి అవకాశం ఇవ్వకపోవటం, ప్రజా సమస్యలపైన చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక. జగన్కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు, ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలి అని డిమాండ్ చేశారు ఆమె. అయితే ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా మారం చేయడం సరికాదు, ప్రతిపక్ష హోదా చాక్లెటో బిస్కెటో కాదు అని హోంమంత్రి అనితమ్మ వ్యాఖ్యానిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో చంద్రబాబుని అవమానిస్తే ఆయన వాకౌట్ చేసినటువంటి సందర్భము, ఆయన వెళ్ళిపోయారు అని గుర్తు చేశారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం అసెంబ్లీకి వెళ్ళొద్దని చంద్రబాబు గారు చెప్పలేదు కదా. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో అసెంబ్లీకి వచ్చి పోరాటాలు చేశారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాలి కదా అని ఆమె సూచించారు. జగన్ రాకపోతే అసెంబ్లీ ఆగలేదు, 11 మంది రాజీనామా చేసి వెళ్తే నష్టమేమీ లేదు, ఉప ఎన్నికల్లో ఉన్నవాళ్ళు కూడా ఓడిపోతారని చెప్పుకొచ్చారు ఆమె. ఇక లిక్కర్ స్కాము విచారణ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, దానిపైన విచారణ పూర్తయిన తర్వాత మాట్లాడతామని అంటున్నారు. అది పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి సమయం ఇస్తే అది 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆయన ఏమన్నారు, ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే సమయం తనకిస్తే అసెంబ్లీకి వస్తాను అంటే, ఏదైనా ప్రజా సమస్యలపైన మాట్లాడాలనుకుంటే సమయం లేకపోతే ఆయన వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ తోలుబొమ్మలాగా ఉండటం తప్ప అని ప్రజలు కూడా చాలామంది అనుకుంటున్నటువంటిది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే భావన చెందుతున్నటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ప్రకటించారు కూడా, సమయం ఇమ్మనండి, తగిన సమయం నేను వస్తాను అసెంబ్లీకి అనేటటువంటి విధంగా. సమయం లేకపోతే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, చేసేది ఏముంది, అది బయట నుంచే ప్రజలకి తెలియజేసేటటువంటి కార్యక్రమాలు చేస్తాము అని చెప్పేటటువంటి విధంగా అన్నారు. కానీ అనితమ్మ గారు చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి తన వాళ్ళని కూడా పంపించడం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి.